ముగిసిన 6వ విడత లోక్సభ ఎన్నికల పోలింగ్ ఇప్పటివరకు 486 లోక్సభ స్థానాలకు ఎన్నిక పూర్తి. ముగిసిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారం ఈ నెల 27న నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఎమ్మెల్సీ పోలింగ్. సీఎం రేవంత్ రెడ్డితో సిపిఐ, సిపిఎం, టీజీఎస్ నేతల భేటీ. నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై చర్చ. ఆగస్టు 15లోగా రైతు రుణమాఫీ కసరత్తు ప్రారంభించిన తెలంగాణ సర్కార్. తెలంగాణలో కొత్త ఉద్యోగం ఒక్కటి ఇవ్వలేదు. కాంగ్రెస్, బీజేపీలకు కేటీఆర్ బహిరంగ సవాల్. పల్నాడులో కొనసాగుతున్న ఆంక్షలు. అల్లర్లకు పాల్పడిన వారిని అరెస్ట్ చేస్తున్న పోలీసులు. రిజర్వేషన్లను దోచుకునే ప్రయత్నాలను అడ్డుకుంటాం. ఇండియా కూటమిపై విరుచుకుపడ్డ ప్రధాని మోదీ. పాక్ అణుబాంబులకు భయపడే ప్రసక్తే లేదు. దేశం కోసం పనిచేస్తామన్న అమిత్ షా. మంత్రాలయ రాఘవేంద్ర స్వామిని దర్శించుకున్న అన్నామలై. బీజేపీ నేతకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అర్చకులు. వనపర్తి జిల్లా ఆత్మకూరులో వర్ష బీభత్సం. కూలిపోయిన విద్యుత్ స్తంభాలు, నేల కొరిగిన చెట్లు. మన్యం జిల్లాలో విజృంభిస్తున్న విష జ్వరాలు. మంచం పట్టిన పలు గ్రామాల ప్రజలు. కామారెడ్డి జిల్లాలో ఎలుగుబంటి సంచారం. భయాందోళనలో మేంగారం గ్రామస్తులు. హైదరాబాద్ లో నకిలీ డాక్టర్స్ కలకలం. 50 మందికి పైగా నకిలీ డాక్టర్ల పట్టివేత. తీవ్ర విషాదాన్ని మిగిల్చుతున్న చార్ధామ్ యాత్ర. యాత్ర ప్రారంభమైన 15 రోజుల వ్యవధిలో 52 మంది భక్తులు మృతి. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో నటి హేమకు నోటీసులు. ఈ నెల 27న సీసీబీ ఎదుట హాజరు కావాలని ఆదేశం. ఎన్నికల శిక్షణకు డుమ్మా కొట్టిన వారిపై తిరుపతి కలెక్టర్ చర్యలు. 2వ దఫా శిక్షణ కార్యక్రమానికి గైర్హాజరైన 5గురి సస్పెండ్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఏసీబీ దాడులు. లంచం తీసుకుంటూ చిక్కిన రావులపాలెం సీఐ ఆంజనేయులు. ఉప్పాడ తీరంలో ఎగిసిపడుతున్న అలలు. బీచ్ రోడ్డుపైకి దూసుకొస్తున్న కెరటాలు. రేపు బీజాపూర్ జిల్లా బంద్ కు మావోల పిలుపు. పలుచోట్ల రోడ్లను ధ్వంసం చేసిన మావోయిస్టులు. బంగాళాఖాతంలో కొనసాగుతున్న తుఫాన్. రేపు బంగ్లాదేశ్, బెంగాల్ మధ్య తీరం దాటనున్న తుఫాను. కేరళను ముంచెత్తుతున్న భారీ వర్షాలు. 11 మంది మృతి. అప్రమత్తంగా ఉండాలని సూచించిన ప్రభుత్వం. మలేసియా మాస్టర్స్ ఫైనల్లోకి ప్రవేశించిన పీవీ సింధు. సెమీఫైనల్లో బుసానన్పై హైదరాబాదీ షట్లర్ విజయం.